హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. సో లాస్ట్ ఫ్యూ వీడియోస్లో మనం బిగినర్ సిరీస్ చూస్తున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో మనం కొంత మట్టి అనేది రెడీ చేసుకున్నాం. ఆకుకూరలకి ఎలా రెడీ చేసుకున్నానో ఏంటో మీకు చూపించాను కదా. సో ఇవాళ మనం ఆకుకూర విత్తనాలు వేసుకుందామండి. సో చాలామంది సీడ్స్ కావాలి అని మెసేజెస్ పెడుతున్నారు. సో నేను మీకు సాయి లక్కీ సీడ్స్ వాళ్ళ తాలూకా అడ్రస్, ఫోన్ నెంబర్ అది నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోలో మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా రీసెంట్ వీడియోస్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఉంటుందండి. సో ఇవాళ వీడియోలో కూడా నేను పెడతాను. దయచేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి సీడ్స్ తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఈ పోస్టల్ థింగ్స్ అన్నీ కూడా కొంచెం బర్డెన్తో కూడుకున్న పని. వాళ్ళకంటే అది రెగ్యులర్ వర్క్. సో వాళ్ళు మీకు పంపిస్తారు. మీరు దయచేసి కాల్స్ చేయడం కంటే వాట్సాప్ చేసినట్లయితే 1-2 రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. సో దట్ మీరు సీడ్స్ అనేవి తెప్పించుకోవచ్చు. సో తెప్పించుకునేటప్పుడు నేను మీకు చెప్పాను కదండి, నార్మల్గా మనం మిగతా విత్తనాలు ఒక్కొక్క ప్యాకెట్ తెప్పించుకుంటే ఆకుకూర విత్తనాలు ఇలా 50 గ్రాములు 100 గ్రాములు తెప్పించుకోండి. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆ పంటలన్నీ కూడా 2-3 నెలల్లో పండితే మనకి ఈ ఆకుకూర విత్తనాలు అనేవి నెల రోజులకే రెడీ అయిపోతాయండి. నెల 15 రోజులు, మ్యాక్సిమం 45 డేస్లో రెడీ అయిపోతాయి. సో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి మనం ఆకుకూర విత్తనాలు ఎప్పుడు కొంచెం ఎక్కువగా తెప్పించుకుంటూ ఉండండి. అండ్ దాంతోపాటుగా కొంతమంది అడిగారండి నేల మీద మొక్కలు పెంచుకునే వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వమని. సో నేల మీద పెంచుకునే వాళ్ళకైనా సరే నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడు పెంచుకోవాల్సినవి ఆకుకూరలండి. ఆకుకూరలు మాత్రం కొత్తిమీర, పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ హ్యాండ్ రెడీగా ఉండాలండి. అంటే ఇంట్లోని ఉప్పు, పంచదార ఎలా అయితే రెడీగా ఉంటుందో అలా మనం ఆపద్ధర్మంగా రెడీగా ఉంచుకోవాల్సినవి 24/7 ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాల్సినవి ఆకుకూరలు. కాబట్టి మీరు ఆకుకూరలు రెడీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా. అలాగే కింద పెంచుకునే వాళ్ళు డైరెక్ట్గా నేల మీద వేయడం కంటే ఇటుకలు లాంటివి ఏమన్నా పేర్చుకొని ఒక మడిలాగా కట్టుకొని, సో ఆ మడిలో మనం ఆవుపేడ గత్తం మట్టి సమపాళ్లలో కలుపుకొని అందులో వేసుకోవడం మంచిది. కింద పెంచుకునే వాళ్ళు కోకోపీట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదండి. సో డైరెక్ట్గా మీరు బరువు ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి వేసుకోవచ్చు. వర్షం అది పడేటప్పుడు నీరు ప్రాపర్గా వెళ్ళిపోయేలాగా చూసుకోండి. ఒక్క గమనిక ఏంటంటే, అండ్ ఆకుకూరలు విత్తనాలు మనం టబ్బుల్లో వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. డ్రైనేజ్ హోల్స్ అంటే కింద కన్నాలు అనేవి కరెక్ట్గా ఉండాలి. శాంతి గారని ఒక ఆమె అడిగారండి, అంటే మట్టి తడిగా ఉండిపోతుంది అని. సో మట్టి తడిగా ఉండడం, డ్రైనేజ్ అనేది సేమ్ కాదండి. అంటే మనం వేసిన నీళ్లు 1 నిమిషం పాటైనా ఉండి కిందకు వచ్చేసేయాలి. అంటే మ్యాక్సిమం నీళ్ళని కిందకు వచ్చేసేయాలి. సో మట్టి పొడిగా అయిపోవడం అని దాని అర్థం కాదు. మట్టి చెమ్మగా ఉంటే చాలు. అలాగని నీరు ఇంకకుండా ఉండిపోకూడదు అనమాట. సో అది డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండడం అనే అర్థం. సో మనం సీడ్స్ అయితే వేసుకుందామండి. ఓకేనా, రండి. సో ఒక ప్లేట్లోకి నేను ఈ సీడ్స్ తీసుకున్నానండి. సో పాలకూర సీడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఎవరికైనా ఫ్రెషర్స్కి తెలియకపోతే, అంటే కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియకపోతే చూడండి, గుర్తుపట్టడానికి చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇవి వేసుకోవడం అనే విధానం 30 రకాలుగా చెప్తారు. కానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ పని చేయండి. అండ్ ఒక్కసారి మీరు బయటకి తీసిన సీడ్స్ కొంచెం జాగ్రత్తగా మంచి ప్లేట్లో వేసుకుంటే పర్లేదు. నేను ఇగో మట్టి ఉన్న ప్లేట్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మొత్తం వాడేస్తాను నేను చెప్పాను కదా మీకు, మట్టి కానీ నీరు కానీ ఎండ కానీ తగలని చోట్ల సీడ్స్ జాగ్రత్తగా దాచండి అని. సో ఇప్పుడు మనం మట్టి కలిపేస్తున్నాం. మళ్ళీ ఈ సీడ్స్ని ప్యాకెట్లో ఉన్న సీడ్స్తో కలపకూడదు అనమాట. సో కొంతమంది ఇట్లా లైన్లు అవి గీసుకొని పెడుతూ ఉంటారు. సో కొంతమంది ఇట్లా జల్లేసి మట్టి కప్పేస్తారు. సో కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో అండి. పొలంలో అయితే జల్లేస్తారు జనరల్గా. సో మనం ఏం చేద్దామంటే, మనకి సీడ్స్ చాలా పొదుపు కదా, కొనుక్కున్నాం కదా. సో ఇట్లా వేద్దాం జాగ్రత్తగా. అలా అంచనాగా మనం వేసుకుంటూ పెట్టేద్దాం. ఓకేనా. సో జస్ట్ నేను లోపలికి 2 విత్తనాలు తీసుకుంటున్నాను. సో 2 విత్తనాలు తీసుకొని ఒక దగ్గర అణిచిపెడుతున్నా ఇలా. సో ముందే ఈ నేల కొంచెం తడి చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఇది కొంచెం గట్టిగా ఇలా ఒత్తిపెట్టి ఉంచుకున్నాను. సో మనకి ఈ సీడ్స్ అనేవి కదిలిపోకుండా ఉంటాయి. రెండోది ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకున్న మీకు అంచనాకి, అంటే ఎక్కడ వేస్తున్నామో తెలియడానికి. సో ఇట్లా పెట్టుకున్నాము అంటే అర్థం ఏంటంటే ఇంక ఈ రీజన్ అయిపోయింది, ఇంక ఇవతలు వేసుకోవచ్చు అని. సో ఇలా 2 పెట్టేసుకోవచ్చు. సో కొంచెం మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వండి, మరీ గ్యాప్ లేకుండా అయితే పెంచొద్దు. సో ఇలా గ్యాప్ ఇస్తూ పెంచడం వల్ల ఈ ఒకదాని మీద ఒకటి పడిపోవడం అనే సమస్య అనేది తక్కువగా ఉంటుంది.
సో ఒకవేళ మీకు పక్షుల సమస్య కానీ ఏమన్నా ఉంటే నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్టుగా ఐకార్డ్లో మళ్ళీ పెడతాను నేను. సో పైనుంచి మీరు ఏమైనా కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ వెల్లుల్లిపాయల సంచీలు ఉంటాయి కదండి, అలాంటివి ఏమన్నా కప్పడానికి ఏముంది, 4 పక్కల ఇక్కడ 4 కర్రలు పెడతారు, పెట్టి దాని మీద ఉల్లిపాయల సంచీలు కప్పేయడం లాంటివి చేయొచ్చు. సో వర్షం నీరు ఇందులో ఎక్కువగా ఉండిపోకుండా చూసుకోండి. అంటే వర్షం నీరు పడిన తర్వాత ఇందులో ఉండిపోయి అనుకోండి, నీరు ఉండిపోతుంది అనుకోండి, అది మనకి ఇబ్బంది. సో అప్పుడు మనం మళ్ళీ డ్రైనేజ్ హోల్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. కింద డ్రైన్ హోల్స్ ఉన్నాయి కదా, సో వాటిని సో ఇలా జాగ్రత్తగా మనం వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుంది కదండి, సీడ్స్ అనేవి ఎక్కువ కాలం అలా ఉంచేయకండి. అంటే ఎక్కువ కాలం మీ దగ్గర సీడ్స్ పాత ఉండిపోతే అవి ఇంకా పని చేయకపోవచ్చు, జర్మినేషన్ తక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి క్వశ్చన్ ఉంటుందండి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఆకుకూరలకి అని. ఆకుకూరలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు. మనకి ఇందులో పెరగాల్సింది ఏంటి అని ఫస్ట్ మనం ఆలోచించుకుంటే చాలు. జస్ట్ మీకు ఇందులో సైన్స్ తెలిసిపోతే ఈజీ అండి, ఏం లేదు. మనకి పెరగాల్సింది ఏంటి, ఆకుకూరలు కదా, ఆకులు పెరగాలి. ఆకులు పెరగడానికి మనకి ఏం కావాలి, నైట్రోజన్ కావాలి. నైట్రోజన్ ఎందులో ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 3, మనకి కంపోస్ట్లో ఉంటుంది. ఎలాంటి కంపోస్ట్లు అయితే వర్మీ కంపోస్ట్ లేదా పేడ ఎరువు. సో ఆవు పేడ ఎరువే ఉండాలా, దేశీ ఆవే అవ్వాలా, ఇవన్నీ క్వశ్చన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఎక్కువ మంది అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం. సో మనకి వీలైతే దగ్గరలో ఎక్కడైనా ఆవులు ఉంటే ఆవు పేడ తెచ్చుకుంటాం, గేదెలు ఉంటే గేదె పేడ తెచ్చుకుంటాం, లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకుంటాం ఈ వర్మీ కంపోస్ట్లో. కాబట్టి మీరు ఎలాంటిదే ఉండాలి అని మీరు ఎలాంటి ఇది పెట్టుకోకండి, ఇబ్బంది పడకండి. సో మీకు ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు. సో మనం సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే 50-50 రేషియోలో ఎరువుని కలిపేసుకుంటాం. సో కోకోపీట్ గురించి క్వశ్చన్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో కోకోపీట్ వాడచ్చా వాడకూడదా, ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారు, మేము ఏం ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. సో మనకి ఈ పంట ఉంచుకునేది మ్యాక్సిమం ఒక 2 months అండి. 2 monthsలో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కోకోపీట్ ఉండడం వల్ల బరువు తగ్గుతుంది. రెండోది ఏంటంటే మనకి నీరుని పట్టి ఆపుతుంది. సో ఈ 2 రీజన్స్ కోసం కదా మనం కోకోపీట్ వాడుతున్నాం. సో 2-3 నెలల తర్వాత కోకోపీట్ అనేది దాని తాలూకా నీటిని పట్టి ఉంచే గుణాన్ని తగ్గిపోతుంది అని అంటున్నారు. సో 2-3 నెలల తర్వాత మనం ఎలాగో ఈ మట్టి వంపేసి మళ్ళీ మనం కొత్తగా సాయిల్ మిక్స్ అనేది కలుపుకుంటాం. కాబట్టి వాడడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఒకటి, మీరు కేజీ ప్యాకెట్లు ఒకవేళ తెప్పించుకుంటున్నారు అనుకోండి, అంటే ఎక్కడైనా నర్సరీలో కేజీ ప్యాకెట్లు కొన్నారనుకోండి, డైరెక్ట్గా అది రెడీగా ఉంటుందన్నమాట వాడడానికి. అదే మీరు బ్రిక్స్ కొనుక్కున్నారు అనుకోండి, 5 kgs బ్రిక్స్ అలాగా. సో ఆ 5 kgs బ్రిక్స్ అనేవి మనకి జనరల్గా ఒకరోజు పెద్ద టబ్లో వాటర్లో నానబెట్టేసి ఒక 2-3 రోజులు వదిలేసేయండి, ఎండ తగిలినా పర్వాలేదు. సో అలా ఉంచడం వల్ల వాటిలో ఉండేటువంటి ఆ కొబ్బరి పొట్టులో ఉండే ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతుందన్నమాట. సో తగ్గిన తర్వాత అప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు. సో ఈ విధంగా నేను జస్ట్ మట్టిలోకి నొక్కేస్తున్నాను అంతే. సో చాలా సింపుల్ అండి. ఆకుకూరలు అయితే మీ దగ్గర ఏమైనా ఫుడ్ పార్సల్స్ తాలూకు డొక్కులు ఉన్నా కూడా అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. సో మనం బయట కొనే పాలకూర అంత పెద్ద ఆకులు రావాలి, పెద్ద ఆకులు మనం హార్వెస్ట్ చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం, అంటే ఎలాంటి రసాయనాలు ఎరువులు ఇవ్వకుండా మనం వెళ్తున్నాం. కాబట్టి మనకి బయట పండించేంత పెద్ద ఆకులు రావచ్చు అని ఎందుకు అంటున్నానంటే మన మట్టి, తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయండి. రైతులకు కూడా అంత క్లైమేట్ అంతా బాగుంటే మన కూరగాయలు బాగా వస్తాయి. సో వాళ్ళు కూడా చీప్గా అమ్మేస్తారు చక్కగా. సో అదే మనకి ఒక్కోసారి టమాటాలు కానీ ఆనియన్స్ కానీ బాగా కాస్ట్లీ ఎందుకు అయిపోతాయి అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బాగోకపోవచ్చు, వచ్చే దగ్గర ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడ. సో రైతులకి నష్టం అయిపోవచ్చు, లేదా అమ్మే వాళ్ళకి నష్టం అయిపోవచ్చు, అంత కాస్ట్లు పెరిగిపోతాయి. ఇక్కడ కూడా అంతేనండి. సో మనకి ఒకవేళ అంతా బాగానే ఉందనుకోండి, మనం తగ్గించి మనకి కూడా పెద్ద ఆకులు బాగా వస్తాయి. లేదనుకోండి కొంచెం చిన్న ఆకులు వస్తాయి. ఏదైతే ఏముందండి, ఆకులు ముదిరిపోకుండా మనం కటింగ్ చేసుకొని మనం వాడేసుకోవచ్చు అన్నమాట. సో ఆకులు మాత్రమే కటింగ్ చేసుకున్నట్లయితే, అంటే వేళ్ళ నుంచి పీకకుండా ఆకులు మాత్రమే తీసుకుంటే మనం 2-3 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ విధంగా నేను దగ్గరగా మొత్తం వేసుకున్నాను. ఇలా మీరు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఒక లేయరు మట్టి వేయాలి. ఎంత వేయాలి, మనకి నార్మల్గా విత్తనం చాలా చిన్నది కదండి, మనం జస్ట్ ఇలా నొక్కి పెట్టాం కాబట్టి జస్ట్ ఇట్లా వేయండి సరిపోతుంది. 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ అంతే, ఎక్కువ ఏం అక్కర్లేదు. పల్చగా ఒక లేయర్ అంతే. అంటే ఆ విత్తనాలు బయటకు వచ్చేయకుండా, నీళ్ళు వేసినప్పుడు ఆ విత్తనాలు బయటకు వచ్చేయకుండా వేయమంటాం.
ఇప్పుడు నేను నొక్కినట్టుగా నొక్కితే అసలు నిజానికి బయటకు కూడా రావు ఇవి, ఏదో సాటిస్ఫాక్షన్కి ఏవైనా ఒక్కొక్కటి 2 విత్తనాలు ఇలా బయట పడిపోయి ఉంటాయి కదండి. సో అలాంటి వాటిని కూడా లోపలికి పంపించేలాగా సో ఇలా కవర్ చేసేస్తాం. చివర్లో లోతుగా ఉంది చూసారా, ఇలాంటి దగ్గర కూడా కవర్ చేసుకుంటే ఎప్పుడు సరిపోయింది. సో మనం ఇనీషియల్గా ఒకసారి వాటరింగ్ చేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. మీ దగ్గర స్ప్రేయర్ కానీ నార్మల్గా నేను పోస్తాను కదా ఇట్లా మగ్గు లాంటిది, సో అలాంటిది ఉంటే ఓకే. లేదు అంటే ఒక బాటిల్కి కన్నాలు పెట్టుకొని వేయండి. లేదు అంటే జాగ్రత్తగా మీరు దగ్గరగా, అంటే ఇంత దగ్గరకు వచ్చి ఇట్లా నీళ్ళు పోయొచ్చు, ఏం కాదు, ఇలా చిలకరించవచ్చు అనమాట. సో ఒక 3వ రోజుకో 4వ రోజుకో ఇవి స్ప్రౌట్ అవుతాయి. నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి. ఈ విధంగా నేను నా పక్కన ఉన్న అన్ని టబ్స్కి కూడా వేసి అలాగే తోటకూర కూడా ఎట్లా వేస్తానో చూపిస్తాను, ఆగండి. సో ఈ విధంగా మనం నీళ్ళు పోసేస్తాం. ఇలా మనకి కొంచెం ఒక 2 ఇంచీలు వచ్చినంత వరకు ఇలా జాగ్రత్తగా మనం చెయ్యి పెట్టి వేసుకోవడం, లేదంటే ఆ స్ప్రే గన్తో వేసుకోవడం, లేకపోతే ఒక బాటిల్ మూతకి కన్నాలు పెట్టేసి పొయ్యి దగ్గర చిన్న సేఫ్టీ పిన్తో కన్నాలు పెట్టేస్తే కన్నాలు అయిపోతాయి. సో దాంతో వేసుకోవడం లాంటివి చేస్తే ఈ వచ్చిన విత్తనాలు పక్కకు పడిపోకుండా ఉంటాయి. అంతే, సింపుల్ అండి. సో ఇప్పుడు మనకి బరువు ఎక్కువ లేదు, సో ఎందుకంటే కోకోపిట్ కలిపాం. రెండోది ఏంటంటే మనం కంపోస్ట్ ఇందులోనే కలిపేసాం, ఆవు పేడ, ఎరువు గట్రా. కాబట్టి మనం ఎక్స్టర్నల్గా మళ్ళీ ఓ వారం పోయిన తర్వాత ఏదైనా ఇవ్వాలి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఆబ్వియస్గా చక్కగా వచ్చేస్తాయి. సో మనం ఆకుకూరలకి ఎప్పుడు ఇనీషియల్గా మనం సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే కంపోస్ట్లో యాడ్ చేసేసుకోవాలి, ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఇది మనకి రెడీ అన్నమాట. సో మనం ఇంకా మళ్ళీ ఇవి హార్వెస్ట్ చేసుకున్నంత వరకు ఎలాంటివి ఇవ్వక్కర్లేదు. ఎప్పుడైనా జీవామృతం లాంటివి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకుంటే నీళ్ళకి బదులు అవి వేస్తాం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ ఏంటంటే నైట్రోజన్ శాతాన్ని పెంచేదానికే. నైట్రోజన్ బాగా రిచ్ ఇన్ నైట్రోజన్ ఏవేవి ఉంటాయంటే ఈ కంపోస్ట్లు అన్నిటికీ ఉంటాయి అన్నమాట. సో అవి ఉంటే మనకి ఆకులు అనేవి తాజాగా వస్తాయి, అంతే, ఇంకేం లేదు సైన్స్ అందులో. సో పర్టికులర్గా ఈ విధానంలోనే వేయాలి సీడ్స్ అని ఏం లేదు. మీ ఓన్ విధానంలో, అంటే మీకు ఎలా నచ్చితే అలా వేయచ్చు. ఇలా లైన్లు గీసుకొని వేయచ్చు, లేదా ఇట్లా వేలు పెట్టి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని వేయచ్చు, లేదా ఇలా జల్లుకున్నా పర్వాలేదు. ఇది ఏంటంటే ఒద్దిగ్గా ఒక దగ్గర మనం 2 వేస్తున్నాం అని లెక్కకన్నమాట. లెక్కగా వేసుకుంటున్నాం జాగ్రత్తగా. ఈ ప్లేస్లోనే మళ్ళీ మనకి ఈ మొలక అనేది వస్తుంది. సో తీసేటప్పుడు ఇది కొంచెం లెంతీ ప్రాసెసే కాదన్ను. ఒక 5 నిమిషాలు మనం వీకెండ్ టైంలో ఖాళీ చేసుకొని ఇట్లా వేయచ్చు. సో ఇంతే, సింపుల్గా ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి ఆ ప్లేస్లోనే వస్తాయి అన్నమాట. ఇటుదటు ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా వేసేస్తే అవి పెద్దవైనప్పుడు ఈ ప్లేస్ ఉండదండి. అంటే ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోకపోతే వాటికి ఎదగడానికి ప్లేస్ ఉండదు. ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత కొత్తగా ఆకులు వస్తాయి కదా, ఆకులు వచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి పడిపోతాయి. ఇప్పుడు కూడా పడతాయి, కాదనలేదు. కాకపోతే ఏంటంటే మనకు కావాలనుకుంటే మధ్యలో ఒక్కొక్కటి తీసేయచ్చు. ఇలా అయితే అలా అసలు ఈవెన్గా లేదనుకోండి, మనం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అనమాట అది. సో అందుకని నేను ఇలా యూనిఫామ్గా వేసుకుంటున్నాను. సో ఇలా మనకి ఒక 3-4 టబ్బులకి ఒక ప్యాకెట్ అలా సరిపోతుందండి. సో మనం ప్రతి మంత్ లేదా ఒక 2 మంత్స్కి ఒకసారి ఇలా మనం సీడ్స్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనే నేను చెప్తున్నాను, అన్ని సీడ్స్ 10 రూపాయల ప్యాకెట్ తెప్పించుకుంటే ఇవి కొంచెం ఎక్కువ తెప్పించుకోండి అని. తెప్పించుకుంటే మనకి ఈజీగా ఇలా వేసుకోవచ్చు అనమాట. అవి ఒక పంట అయ్యే టైంలో బీరపాదు కానీ బెండకాయలు కానీ ఇవి ఒక పంట మొత్తం అయ్యే టైంలో 3 నెలలు 4 నెలల టైంలో మనం ఇవి 3 సార్లు ఎన్నిసార్లు పండించేయచ్చు ఈజీగా. సో ఇవన్నీ ఈ 4 కంటైనర్స్ కూడా పాలకూర విత్తనాలు వేస్తానండి. సో జనరల్గా నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు, ఇప్పుడు పాలకూర 4 వేసాననే కాదు, మీరు ఏ కూరగాయలైనా సరే మీరు తినేవి, మీరు పండించుకునేవి సో ఎక్కువ వేసుకోవడం మంచిది. అంటే ఒక కుండీలో బెండకాయ, ఒక కుండీలో బీరకాయ, ఇలా ఒక్కొక్కటి కాకుండా ఒకే పంట 5-6 వేసుకోవడం. అంటే ఒక
బెండకాయలు తీసుకున్నారనుకోండి, అవే ఒక 10 మొక్కలు ఉండేలాగా, లేదంటే ఒక వంకాయలు తీసుకున్నారనుకోండి, అవే ఒక 8 మొక్కలు ఉండేలాగా. అప్పుడు ఏంటంటే మీకు హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక అర కేజీ, 30 కిలో ఒకేసారి తీయడానికి రెడీగా ఉంటాయి. సో ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటేనండి, మీరు పాదుజాతులు పెట్టుకునేటప్పుడు, ఇది మన ఛానల్లో చాలాసార్లు చెప్పిన విషయమే, కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో పాదుజాతి మొక్కలు పెట్టుకునేటప్పుడు ఒక్క మొక్క పెట్టడం అలాంటివి ఎప్పుడు చేయకూడదండి, పాలినేషన్ ఇబ్బంది అవుతుంది. మీకు ఒక 4 మొక్కలు అలా పెట్టుకున్నారనుకోండి, ఒక కుండీలో ఒక 3, ఇంకో కుండీలో ఇంకొక 3 అలా పెట్టుకుంటే, అంటే ఈ బ్లాక్ టబ్బులు వాటిల్లో, సో అప్పుడు మనకి ఏంటంటే 6 మొక్కలో 7 మొక్కలో పెట్టుకుంటే పాలినేషన్ ఇబ్బంది రాదు. సో మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకి ఒకేసారి రావు. ఒక చెట్టుకి మేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇంకో మొక్కకేమో ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. సో అప్పుడు పాలినేషన్ అనేది ఈజీగా అవుతుంది. అది హ్యాండ్ పాలినేషన్ కావచ్చు, జనరల్గా ఈ పురుగులు అవి చేసే పాలినేషన్ ఏమైనా సరే కావచ్చు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఒకే రకమైన విత్తనాలు ఎక్కువ పెట్టుకోవడం మంచిది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, అలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ కూరగాయలు పెట్టుకోవడం వల్ల మనకు అన్నీ కలగూరలాగా అయిపోతుంది అనమాట. అంటే అన్నీ ఒక్కొక్క రకం అయితే అన్నీ కలుపుకొని ఏం వండుకుంటాం. సో ఒకే రకం 4-5 మొక్కలు ఎక్కువ పెట్టుకుంటే, కనీసం ఒక 5-6 మొక్కలు పెట్టుకుంటే సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేశానంటే 4 పాలకూర పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎంత వస్తుంది, ఒక 10 రూపాయలు 20 రూపాయలు మనకి పాలకూర కరెక్ట్గా మనకి సరిపోయినంత, అంటే మనమైతే ఎంతైతే కొంటామో మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా మనకి అంత సరిపోయేలాగా వేసుకోండి, సరిపోతుంది అనమాట. అప్పుడు సరే, ఇప్పుడు మరి తోటకూర వేద్దాం పదండి. సో ఇప్పుడు మనం ఇందులో తోటకూర వేసుకోబోతున్నాం అండి. ఇలాంటి కంటైనర్స్ నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఇది కొంచెం వెడల్పుగా ఉండేది, చూసారా ఎంత ఉందో. సో ఇవి కూడా నేను గ్రో బ్యాగ్స్ అనిల్ గారి దగ్గర తెప్పించాను. సో సీడ్స్కి సంబంధించిన సాయిలకి సీడ్స్ వాళ్ళ తాలూకు అడ్రస్సు, ఫోన్ నెంబర్లు, అలాగే అనిల్ గారి తాలూకు ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తెప్పించుకోవాలనుకుంటే. సో అనిల్ గారి దగ్గర అయితే సాయిల్ మిక్స్ ఉంటుంది, మీ దగ్గర ఆయన దగ్గర వర్మి కంపోస్ట్ ఉంటుంది. సో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి. అనిల్ గారి దగ్గర కూడా సీడ్స్ ఉంటాయండి. అనిల్ గారి దగ్గర సీడ్స్ కూడా బాగానే ఉంటాయి. సో మీ ప్రియారిటీ చూసుకోండి. అన్నీ ఒక దగ్గర నుంచి తెప్పించుకుందాం అనుకుంటే అనిల్ గారి దగ్గర తెప్పించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ సాయిల్ అయితే రెడీ చేసుకొని కొంచెం అదుముకుందాం. సో వాటర్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తడిగానే ఉందండి, నేను ఇంక వాటర్ కూడా చేయను, డైరెక్ట్గా వేసేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అంటే చెమ్మగానే ఉంది, తడిగా అంటే ముద్దగా ఉండక్కర్లేదు, కొంచెం చెమ్మగానే ఉంది. ఎయిర్ గ్యాప్స్ ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇందులో మనం ఇది కొత్త సాయిల్ మిక్స్ కాదు, ఇంతకుముందు ఇందులో పాలకూర వేసిందే. సో పాలకూర వేసిన దాంట్లోనే పాలకూర అంతా తీసేసాం మనం. తీసేసి ఇప్పుడు మనం కొత్తగా తోటకూర వేయబోతున్నాం. సో ఇప్పుడు నేను 2 ప్లేట్స్లోకి మట్టి తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనం సీడ్స్ ఇందులో వేసుకుందాం డైరెక్ట్గా. ఇది వచ్చేసి పైన మళ్ళీ మనం కప్పడానికి. సో ఇది పక్కన పెడుతున్నాను. సో ఇందులో మనం కొన్ని సీడ్స్ అనేవి వేసుకుందాం. సో డైరెక్ట్గా ఈ తోటకూర సీడ్స్ వేయడం కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే ఇక్కడంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలంటే మనం మళ్ళీ మట్టిలోనో ఇసుకలోనో కలిపి వేస్తే మంచిది. సో డబల్ లేయర్ చేసి పంపించారు చూడండి జాగ్రత్తగా. సో మన వైపు అంటే వైజాగ్ వైపు మాకు తోటకూర విత్తనాలు బ్లాక్ కలర్లో దొరుకుతాయండి. సో ఇవి వచ్చేసి గ్రీన్ తోటకూర అని రాశారు. సో నార్మల్దే అనుకుంటా, అక్కడ మరి వైట్గా ఉన్నాయి విత్తనాలు. సరే చూద్దాం. ఇవి సరిపోతాయి. సో మనం దీన్ని ఇలా కలుపుకుందాం. సో ఈ విధంగా కలుపుకొని మనం ఇలా వేసేసుకోవడమేనండి. ఈవెన్గా స్ప్రెడ్ అవుతున్నాయి కరెక్ట్గా చెప్పాలంటే. సో ఈ విధంగా మనం సీడ్స్ అనేవి వేసుకోవచ్చు తోటకూర. డైరెక్ట్గా వేస్తే ఇలా రావండి, అన్నీ ఒక్క దగ్గర పడిపోయే ఛాన్స్ ఉంది. సో తర్వాత మనం ఏం చేస్తామంటే సీడ్స్ వేసాక ఒక్క చిన్న లేయర్, పాలకూరకి ఎలాగైతే ఒక లేయర్ మట్టి వేసామో, ఈ విత్తనాలు అవి నీళ్ళు వేసినప్పుడు బయటకు వచ్చేయకుండా ఒక లేయర్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత కొంచెం నీళ్ళు అనేవి దగ్గరగా, చెయ్యి మట్టి దగ్గరగా పెట్టి చిలకరించండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న చాలామందికి ఈ ప్రాసెస్ అంతా తెలుసు అండి. కొన్ని ఇందులో విషయాలన్నీ తెలుసు. అయినా సరే ఇందులో నేను చెప్పిన వాటిల్లో కొన్ని టిప్స్ మీకు యాడ్ అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్ని కూరగాయలు వేసుకుంటే, ఎన్ని టబ్బుల్లో వేసుకుంటే మనకి సరిపోతుంది, ఇలాంటి విషయాలు మనకి
తెలియాలి. సో అందుకని నేను చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఫ్రెషర్స్కి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా దగ్గర ఇంకో కంటైనర్ కూడా ఉందని చెప్పాను కదండి, సేమ్ సైజు. సో దానిలో కూడా ఈ విధంగా నేను కొంచెం చదును చేసుకొని విత్తనాలు వేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ ఈ మధ్య వేసిన సీడ్స్ ఉన్నాయి, మొన్న వర్షాలకి పోయినాయి అనమాట. సో అందుకని నేను ఒక పక్క నుంచి వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో సీడ్స్ వేసుకున్నాం, తర్వాత పైన మట్టి వేసుకున్నాం. ఇప్పుడు అలాగే కొంచెం నీళ్ళు అనేవి చిలకరిస్తాం అనమాట. సో అవి కొంచెం ఒక 2-3 ఇంచీలు పొడవు వచ్చినంత వరకు బయటికి మనం ఈ విధంగానే చెయ్యి దగ్గరగా పెట్టి, మట్టికి దగ్గరగా పెట్టి చిలకరించాలండి. సో దూరంగా పెడితే పక్కకు పడిపోయే ఛాన్స్ ఉంది. స్ప్రేయర్ ఉంటే ఇంక పర్వాలేదు. సో స్ప్రేయర్ లేని వాళ్ళకి ఛాన్స్ ఉండాలి కదా. సో ఈ విధంగా మనం చెయ్యి దగ్గరగా పెట్టి చిలకరిస్తే ఆ మొక్కలు పడిపోకుండా ఉంటాయి అన్నమాట. రేపటి వీడియోలో మిగతా విత్తనాలన్నీ వేసుకుందామండి. అంటే కొన్ని బచ్చల కూర సీడ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇంకొన్ని కూరగాయల విత్తనాలు నారు పోసుకోవడం, పువ్వుల విత్తనాలు నారు పోసుకోవడం రేపటి వీడియోలో చూద్దాం. సో ఇవాళకైతే నేను ఈ మొత్తం ఆకుకూరల విత్తనాలు అనేవి వేసుకున్నానండి. సో రేపటికి నేను మళ్ళీ మట్టి రెడీ చేసుకొని నేను మీకు చూపిస్తాను ఏ విధంగా పువ్వుల విత్తనాలు, తర్వాత ఈ బచ్చల కూర విత్తనాలు, అండ్ అలాగే ఈ కొన్ని నారు కూడా పోసుకుంటానని చెప్పాను కదా, వంగ ఇలా కొన్ని ఉన్నాయి. సో వాటిని నేను రేపు వేస్తాను, చూపిస్తాను మీకు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో రేపటి వీడియోలో కలుద్దాం. రేపటి వీడియో ఎవరు మిస్ కాకండి. అంతవరకు సెలవు. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.